ఇప్పుడే 'మిరాయ్' మూవీ చూసొచ్చాను. సో, మూవీ అయితే నాకు మంచి హై ఇచ్చింది. సో, హై ఇవ్వడం పక్కన పెడితే, సో, ఈ బడ్జెట్‌లో ఈ అవుట్‌పుట్ అనేది నిజంగా చాలా గ్రేట్ థింగ్ అనిపించింది. సో, హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. కానీ అది చూస్తున్నంత సేపయితే ఒక చిన్న ఏదో ఒక నెగెటివ్ ఫీలింగ్ కాదు గానీ, అది ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఆ ఎక్కడో ఏంటంటే, ఒక 2 సినిమాల సిమిలారిటీస్ అయితే నాకు బాగా కనిపించినాయి. సినిమా త్రూ అవుట్ సినిమా అయితే. అదేంటంటే, ఒకటి హాలీవుడ్ మూవీ వచ్చేసి 'డాక్టర్ స్ట్రేంజ్'. మన తెలుగు సినిమా ప్రభాస్ గారిది 'కల్కి'. సో, డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి. కథలోకి వెళ్తే, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు 9 దివ్యమైన గ్రంథాలను రాస్తాడు. సో, వీటిని ప్రిజర్వ్ చేసి ప్రొటెక్ట్ చేయడానికి 9 మంది యోధులను నియమిస్తాడు. సో, దీని గురించి తెలుసుకొని వీటిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని మనోజ్. సో, ఎందుకు చేజిక్కించుకోవాలి అనుకుంటాడంటే, వీటిని చేజిక్కించుకుంటే దివ్యత్వం వస్తుంది, దీంతో ప్రపంచాన్నే శాసించవచ్చు అనే దీంతో అతను వీటిని చేజిక్కించుకోవాలనుకుంటున్నాడు. సో, వీడిని ఎట్లాగైనా మనోజ్కు చేరకుండా ఉండడం కోసము మన తేజ సజ్జా ట్రై చేస్తాడు. సో, వాళ్ళిద్దరి మధ్యన జరిగే కథ ఇది. అది చేజిక్కించుకున్నారా లేదా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. కాన్సెప్ట్ వరకు అయితే ఫ్రెష్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది బేసికల్గా 9 అన్నోన్ ఆ బుక్ నుంచి ఇన్స్పైర్ అయినట్లుంది. బట్ ఆ ఫ్రెష్నెస్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కాన్సెప్ట్ టోటల్గా 9 గ్రంథాలు అనేసరికి తెలియకుండా ఆ సీన్లు కావచ్చు, ఆ యాంబియన్స్ కావచ్చు, అదంతా మనం కొత్త మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది. ఏదో చూసిన మూవీ చూసినట్టే ఇదైతే లేదు ఖచ్చితంగా అయితే. సో, ఓపెనింగ్ ఏంటంటే అదే ఆ కళింగ యుద్ధము, దాని తర్వాత ఆ గ్రంథాలు రాయడము, వీటిని ఎవరైతే యోధులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్లో, అది జపాన్ కావచ్చు, మొరాకో కావచ్చు, ఇండియా కావచ్చు, టిబెట్ కావచ్చు, సో ఇలా అక్కడ స్టార్ట్ అవుతుంది స్టోరీ. సో, ఇదంతా ఈ సెటప్ ఇదంతా కూడా బాగుంది. దీని తర్వాత ఏంటంటే, ఈ 9 గ్రంథాలను చేజిక్కించుకోవడానికి మనోజ్ అనేవాడు బయలుదేరినారు అనేది శ్రియ ఆ ముందు చూపు ఉంటుంది కదా, ఆ ముందు చూపుతో అమ్మాయి క్యాచ్ చేస్తుంది. సో, ఇప్పుడు ఏంటంటే, ఇది ఎలాగైనా ఈ గ్రంథాలు మనోజ్కు చేరకుండా ఉండడం కోసం వీళ్లకు ఒక ప్రొటెక్టర్, అంటే ఒక యోధుడు కావాలి మనోజ్ అనేవాడిని ఆపడానికి. సో, ఈ యోధుడి కోసము హీరోయిన్ క్యారెక్టర్. సో, ఆ అమ్మాయి బయలుదేరింది. సో, ఇంతవరకు కూడా ఆ సెటప్ వాళ్ళు క్రియేట్ చేసిన ఇది, ఆ రికార్డింగ్ కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు, ఇవన్నీ ఓపెనింగే బాగా ఇంట్రెస్టింగ్గా కూర్చోబెట్టినాయి. సో, కట్ చేస్తే అమ్మాయి యోధుడు అంటే నథింగ్ బట్ ఎవరో కాదు, ఆ యోధుడు మన తేజ సజ్జా. సో, అమ్మాయి అలా అతని గురించి ఎత్తుకుంటే వచ్చి ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు. సో, ఇక్కడ నుంచి ఏంటంటే ఆ తేజ సజ్జా ఆ ఇంట్రడక్షన్లో ఆ దొంగతనాలు కావచ్చు, అతని క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అంటే అతని సెటప్ ఇదంతా ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. సో, ఇక్కడే నాకు ఈ సెటప్ అంతా ఏమనిపించిందంటే, మొత్తం మన ఏది కల్కిలో చూస్తున్న ఫీలింగే కలిగింది నాకు. ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. సో, ఇలా నడుస్తున్న క్రమంలో మళ్ళీ ఎప్పుడైతే కంటెంట్లోకి క్యారెక్టర్ వచ్చిందంటే తేజ సజ్జా పర్పస్ గురించి ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తేజ సజ్జా కూడా దాన్ని వినడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు దానికి సంబంధించిన ఒక సీన్ ఉంటుంది. సో, అదైతే చాలా హై ఇచ్చింది, చాలా బాగుంది సీను. సో, అదే కాదు, దాని తర్వాత మళ్ళీ తేజ సజ్జా హీరోయిన్ వెళ్ళిపోయిన తర్వాత మిరాయ్ గురించి తెలుసుకొని, అసలు మిరాయ్ ఎక్కడుంది అనే మ్యాప్ దాని గురించి విజువల్ కావచ్చు, ఆ సీన్ కావచ్చు, అది కూడా బాగా హై ఇచ్చింది. సో, ఇంకా ఇంటర్వెల్ కూడా ఆ మిరాయికి వెళ్ళే జర్నీ ఉంది కదా. సో, ఆ మిరాయికి వెళ్ళే జర్నీ కూడా చాలా సింపుల్గా అయిపోయిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. బట్ మిరాయి అనేది మేజర్ ఇది, అంటే ఆ మిరాయి దొరికితే ఆల్మోస్ట్ ఆపోజిట్లో ఉన్న మనోజ్ క్యారెక్టర్, అంటే ఆ డెవిల్ క్యారెక్టర్ను ఆపొచ్చు. సో, అలాంటి మిరాయి కోసం ఆ మిరాయికి కూడా ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో, ఆ బ్యాక్ స్టోరీ అంత విన్న తర్వాత అది ఏదో సింపుల్గా పోయి తీసుకున్న ఫీలింగ్ అయితే ఉంది. బట్ సీన్ బాగాలేదంటే బాగుంది. అక్కడ జటాయు కావచ్చు, ఆ సీను ఆ సీక్వెన్స్ అంతా మళ్ళీ బాగుంది. బట్ ఆ జర్నీ తీసుకోవడానికి వెళ్ళే జర్నీ, మిరాయి ఫైండ్ అవుట్ చేసే జర్నీ ఇంకొంచెం స్ట్రగుల్స్ ఉండి, ఇంకొంచెం ట్రిక్కీ, ఇంకా కొంచెం టఫ్గా ఉండింటే నాకు ఇంట్రెస్ట్ వచ్చేది యాజ్ ఏ ఆడియన్స్గా. సో, అదొకటి కొంచెం చిన్న ఇది అనిపించింది. మిరాయి చేతికి వచ్చిన తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ అది ఓకే, అది ఎమోషనల్గా అది బాగుంది. సో, ఈ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే మేజర్గా శ్రియకు మన తేజ సజ్జాకు ఆ లింక్, ఆ ఎపిసోడ్స్ అయితే అవన్నీ చాలా బాగా ప్లే చేసినాయి. మొరాకో ఆ యాక్షన్ ఎపిసోడ్, అంటే మనోజ్ ఇంట్రడక్షన్ అది ఓకే, అది జపాన్లో అది ఒక ఇంట్రడక్షన్ ఇది ఉంది, అది ఓకే. బట్ ఆ మొరాకో ఆ ఎపిసోడ్ అయితే అది చాలా బాగుంది, యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోయింది. అది సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత ఏంటంటే, సెకండ్ హాఫ్లో మన ఎవరైతే అగస్త్యముని అని మనకు ఓపెనింగ్లో శ్రియకు అగస్త్యమునిది కొన్ని సీన్లు ఉంటాయి. సో, ఆ అగస్త్యమునితో మన తేజ సజ్జా జర్నీ ఉంటుంది. సో, ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఏమనిపించిందంటే, ఇది కూడా సేమ్ మన కల్కిలో ఏదైతే అశ్వత్థామ ఆ ఎపిసోడ్స్ ఉంటుంది అదే ఫీలింగే మళ్ళీ ఇక్కడ వచ్చింది. సో, ఆ మిరాయి పవర్స్ కావచ్చు, దాని ఇంపార్టెన్స్ కావచ్చు, అగస్త్యముని చెప్పిన తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అది కూడా బాగుంది.
ఆ హై అయితే అది కూడా ఇచ్చింది. సో ఇక్కడ నుంచి ఓకే. దీని తర్వాత ఏంటంటే మళ్ళీ మన డెవిల్ క్యారెక్టర్ మనోజ్ ఉన్నాడో అతని ఫ్లాష్ బ్యాక్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంది, బాగుంది. ఈ ఫ్లాష్ బ్యాక్లో మన శ్రేయ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకునే ఆ సీన్ కూడా అది అదిరిపోయింది, మంచి హై అయితే ఇచ్చింది. ఆ రికార్డింగ్ కావచ్చు, అదంతా చాలా బాగుంది. దాని తర్వాత ఏంటంటే శ్రేయ ఈ మ్యాక్సిమం ఇప్పుడు ఎవరు ఈ డెవిల్ క్యారెక్టర్ మనోజ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఆల్మోస్ట్ 8 గ్రంథాలు అతను వచ్చేసినాయి, ఇంకా 9వ గ్రంథం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ 9వ గ్రంథం ఎక్కడుందనేది శ్రేయకు తప్ప ఎవరికి తెలియదు. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడనేది నాకు ఒక క్యూరియాసిటీ అయితే బయలుదేరింది, ఎందుకంటే ఏ క్లూలు లేవు, ఏమి లేదు. దీన్ని హీరో క్యారెక్టర్ అదే తేజ సజ్జా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడనేది ఒక మంచి క్యూరియాసిటీ ఉంది. దాన్ని ఫైండ్ అవుట్ చేసే సీక్వెన్స్ అయితే అబ్వియస్లీ ఫైన్. అంటే మనకు ఓపెనింగ్ నుంచి మనకు తేజ సజ్జాకు ఒక స్కైలో ఒక స్టార్, అదే ఆ స్టార్స్ ఆ డైరెక్షన్ ఇస్తుండడం, వాళ్ళిద్దరికి ఆ లింక్ దాన్ని అక్కడ సెటప్ చేసి దాన్ని ఇక్కడ పే ఆఫ్ చేయడం, ఇదంతా బాగుంది. బట్ ఇక్కడ కూడా సేమ్ అంతే. అంటే 9వ గ్రంథం అనేది అది అల్టిమేట్, అంటే అది రీచ్ అయితే ఇంక అమరత్వం వచ్చినట్టు. సో ఇలాంటి గ్రంథము ఎక్కడో ఒక ప్లేస్లో ఉంది. సో దీన్ని ఫైండ్ అవుట్ చేసేది కూడా ఏదో ఒక స్టార్ ద్వారా పోయి డైరెక్ట్ సింపుల్గా ఫైండ్ అవుట్ చేసినట్టు. బట్ ఇది కూడా సేమ్, ఎక్కడైతే ఆ మిరాయి కోసం ఎంత స్ట్రగుల్ అయినాడో ఇక్కడ కూడా అలాంటి స్ట్రగులే ఉండింటే ఇది కూడా ఆబ్వియస్లీ వేరే లెవెల్ ఉండేది. సీన్ అయితే బాగుంది, సీన్ బాగాలేదని కాదు, బట్ ఇంకా ఛాన్స్ ఉండింది, ఇంకా స్కోప్ ఉండింది. సో అది చిన్న మిస్ అయిన ఫీలింగ్ అది కూడా ఒకటి కలిగింది. సో ఓవరాల్గా మొత్తం మూవీలు ఏంటంటే శ్రీయ తేజ సజ్జా వాళ్ళిద్దరి మధ్యన సీన్స్ కావచ్చు, ఎపిసోడ్స్ కావచ్చు అయితే చాలా హై ఇచ్చినాయి. లిటరల్గా ఏంటంటే బాహుబలిలో శివగామి అలాంటిది కాదు కానీ, బట్ ఈ శ్రీయ క్యారెక్టర్కి అయితే ఆ హై అయితే నాకు పర్సనల్గా ఆ హై అయితే వచ్చింది. ఇప్పుడు ఆర్టిస్టుల విషయానికి వస్తే తేజ సజ్జా చాలా బాగా చేసినాడు క్యారెక్టర్కు. అంటే లిటరల్గా ఫస్ట్లో కొంచెం ఫంకీ అది బాగా చేసినాడు. ఎమోషనల్గా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ కూడా బాగుంది. తర్వాత హీరోయిన్ రితికా నాయక్, సో అమ్మాయి క్యారెక్టర్ కూడా బాగుంది. బట్ అదేంటంటే సెకండ్ హాఫ్ ఆల్ ఆఫ్ సడన్గా ఎక్కడో గాయబ్ అయిపోతుంది. అబ్వియస్లీ ఇంకంటే స్క్రిప్ట్ మన తేజ సజ్జా మనోజ్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఇంపార్టెన్స్ అబ్వియస్లీ తగ్గింది అనే ఫీలింగ్ నాకు కలిగింది. బట్ ఈ అమ్మాయిని 9th గ్రంథం ఉంది కదా, ఇలాంటి చోట ఎక్కడో బ్రెయిన్ రీడ్ చేసే ఒక చిన్న పవర్ ఉంటుంది. ఈ పవర్ను దీన్ని సెకండ్ హాఫ్లో ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే ఇంకా బాగుండేది అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు శ్రేయ గారు 200% ఈ మూవీకి శ్రేయ గారి క్యారెక్టర్ ప్లస్ మంచు మనోజ్. సో మనోజ్ కూడా రీసెంట్గా ఏదో మూవీలో కంబ్యాక్ ఇచ్చినాడు, అదైతే చూడలేదు. బట్ ఈ కంబ్యాక్ అయితే బాగుంది. ఆబ్వియస్లీ ఆ డెవిల్ క్యారెక్టర్కు పర్ఫెక్ట్గా సెట్ అయినాడు. కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఇంకా ప్రాపర్గా యూజ్ చేసుకోలేదేమో మనోజ్ని అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో చైల్డ్ క్యారెక్టర్కు ఉన్నంత ఫోర్స్ కావచ్చు, ఆ ఇంటెన్సిటీ కావచ్చు, అది క్యారెక్టర్ పెద్దగా అయిన తర్వాత మనోజ్ అయిన తర్వాత ఆ ఇంటెన్సిటీ కావచ్చు, అది ఏదో మన గ్రాఫిక్ సైడు విజువల్ సైడు అట్లుంది కానీ ఇంటెన్సిటీ, బట్ క్యారెక్టర్ బిహేవియర్లో కానీ డైలాగ్స్లో కానీ ఆ భయపెట్టే అలాంటివి అయితే ఏం లేదు. మనోజ్ బేసికల్గానే వాయిస్ కావచ్చు, ఓవర్ ఎక్స్ప్రెసివ్ కావచ్చు, ఇవన్నీ దీంట్లో ఫోర్స్గా కంట్రోల్ చేసిన ఫీలింగ్ కలిగి అది చిన్న అనీజ్ ఎక్కడో తెలిసింది. ఇంకా పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కాన్సెప్ట్. సో ఇందాక ముందు మాట్లాడుకున్నట్టే కాన్సెప్ట్ అబ్వియస్లీ ఫ్రెష్గా ఉంది. సో చాలా అంటే ఎంత స్కోప్ కావాలంటే అంత స్కోప్ ఉంది. వీళ్ళు కూడా మ్యాక్సిమం అంత రేంజ్లో సినిమాని అయితే ఎక్స్ట్రీమ్కి అయితే చేసినారు. ఆ సినిమాని కూడా ఎగ్జిక్యూషన్ కూడా అదిరిపోయింది. అంటే బేసికల్గా అతను సినిమాటోగ్రఫర్ కాబట్టి ఆ ఎగ్జిక్యూషన్ అదంతా బాగుంది. కాస్టింగ్ సైడ్ కావచ్చు అదంతా. నెక్స్ట్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రికార్డింగ్ గురించి. గౌరీ హరా అతను మ్యూజిక్ డైరెక్టరు. సో రికార్డింగ్ ఉంది, కొన్ని సీన్లు అయితే వేరే లెవెల్ ఇచ్చిన నిజంగా. ఆ చిన్న హై అంటారు డివోషనల్ సైడ్ అవి, యాక్షన్ ఎపిసోడ్ సైడ్ అవి, ఏదన్నా ఫైండ్ అవుట్ చేస్తున్నారా సర్చింగ్ చేస్తున్నప్పుడు అవి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇంకా ప్లస్ పాయింట్స్లోనే యాక్షన్ ఎపిసోడ్స్ ఒక 2-3 యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అదిరిపోయినాయి. సినిమాటోగ్రఫీ అది కూడా చాలా బాగున్నాయి, విజువల్స్ అదిరిపోయినాయి. సో సెట్ వర్క్ అదంతా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అవన్నీ, అంటే ఈ సినిమాకు బడ్జెట్ ఎగ్జాక్ట్గా తెలియకపోయినా బట్ వాళ్ళు పెట్టిన దానికైతే డబుల్ దీంట్లో అయితే ఆ విజువల్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నెగిటివ్ విషయానికి వచ్చేస్తే అదే డైలాగ్స్. ఫస్ట్ ఆ డైలాగ్స్ అయితే నాకు ఎక్కడ పెద్ద ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు, ముఖ్యంగా మనోజ్ అవి. అలాంటి క్యారెక్టర్లకు అలాంటి డెవిల్ దీనిలకు ఆ డైలాగ్స్ వేరే లెవెల్ ఉండాల్సింది. అదైతే మనం నార్మల్గా ఉన్నట్లే ఉన్నాయి తప్ప ఆ ఇంపాక్ట్ అయితే ఎక్కడ క్రియేట్ చేయలేదు. బట్ అతన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు, అది నాకు చాలా నెగిటివ్ అనిపించింది. సో ఓవరాల్గా అయితే ఈ కైండ్ ఆఫ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ వీకెండ్ సినిమా ఏదైనా ప్లాన్ చేసుకోవాలనే ఐడియా ఉంటే ఖచ్చితంగా మీరు ఆయన అయితే గ్యారంటీగా 200% వెళ్ళొచ్చు. సింగిల్గా ఇట్లా కాకుండా ఫ్యామిలీతో, హోల్ ఫ్యామిలీతో, పిల్లలు పెద్దలు అందరు కలిసి హ్యాపీగా చూడవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ బాకా బ్రదర్స్. థ్యాంక్ యూ. బై బై.